బీహార్లో ఓటర్ల జాబితా మీద మొదలైన రచ్చ దేశమంతటా వ్యాపించబోతోందా? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎలక్షన్ కమిషన్ చేస్తోంది మహాయజ్ఞం కాదు, మాయాజాలం అంటోంది ఇండి కూటమి. 1,20,00,000 ఓటర్లతో చెలగాటమాడతారా అని ఇందులో కుట్రకోణాన్ని చూస్తోంది అపోజిషన్ కూటమి. సుప్రీంకోర్టు ఓకే చెప్పినా మేమొప్పుకోం అని అడ్డం నిలబడ్డ ఎలక్షన్ కమిషన్ మాత్రం వెనక్కు తగ్గేలా లేదు. దేశవ్యాప్తంగా రాజకీయ జ్వాలకు కారణమైన మరి ఈ ఓటర్ల సవరణ అసలు కథ ఏంటి? దాని మీద అబ్జెక్షన్స్ ఏంటి? ఓటర్ల జాబితాను భారీగా సవరించే మహా ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR. దీంతోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ రాజుకుంది. అక్టోబర్, నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2 నెలల గ్యాప్ లోనే ఏకంగా 1,20,00,000 ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది ఎలక్షన్ కమిషన్. ఈసీ మొదలెట్టిన అతిపెద్ద ఎక్సర్సైజ్ SIR తో 2,93,00,000 మంది ఓటర్ల హక్కు క్వశ్చన్ మార్క్ అయిపోతుందంటూ విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో ఓట్ల సంఖ్యను పెంచారు, బీహార్లో మాత్రం తగ్గిస్తారా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అసలేంటి SIR? తను తాను భారతీయ పౌరుడిగా నిరూపించుకున్న తర్వాతనే ఎవరైనా ఓటర్గా నమోదు చేసుకోవాలి అనేది ఈ ప్రక్రియ చెప్తున్న మూల సిద్ధాంతం. సో ఇప్పుడున్న ఓటు హక్కు దాదాపుగా మురిగిపోయినట్టే లెక్క. ఓటు హక్కును కొత్తగా కోరుకునే వాళ్ళు వెరిఫికేషన్ టైంలో బర్త్ సర్టిఫికేట్, 10th మెమో, పాస్పోర్ట్ లాంటి 11 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. చేతిలో ఆధార్ కార్డు, రేషన్ కార్డులున్నా గతంలో ఓటేసినట్టుగా రుజువులు చూపించినా లాభం లేదు. దీంతో బీహార్లో ఓటర్లలో గుబులు మొదలైంది. వాళ్ళ పక్షాన నిలబడి అపోజిషన్ పార్టీలు పోరాడుతున్నాయి. మన దేశంలో ప్రతి అధికారిక ప్రక్రియలోనూ ఆధార్ కార్డు చెల్లుబాటు అవుతుంది అని ఓటర్గా రిజిస్టర్ కావడానికి మాత్రం ఆధార్ కార్డు చెల్లకపోవడం ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన ధ్రువపత్రాల్ని ప్రభుత్వమే ఎలా నిరాకరిస్తుంది అనే లాజిక్ తో సుప్రీంకోర్టుకి ఎక్కింది SIR వ్యవహారం. కానీ సర్వోన్నత న్యాయస్థానం సైతం దీనిపై ఆచితూచి స్పందించింది. ఎలక్షన్ కమిషన్ కమిట్మెంట్ ను, అధికారాల్ని సమర్థిస్తూనే SIR అమలు చేసే టైమింగ్ ని, విధానాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోగానే ఓట్ల జాబితా సవరణ ఎలా సాధ్యమవుతుంది? పైగా బీహార్ ఎన్నికలకు ముడిపెట్టి ఇంత హడావుడిగా చేపట్టాల్సిన అవసరం ఏంటి? మీరడిగిన 11 ధ్రువపత్రాలు లేని వాళ్ళు ఓటు హక్కును కోల్పోవాల్సిందేనా? ఆధార్, రేషన్, ప్రస్తుత ఓటర్ ఐడి లాంటివి కూడా వెరిఫికేషన్ లో అనుమతించే విషయాన్ని పరిశీలించలేరా అని సావధానంగా స్పందించింది సుప్రీంకోర్టు. ప్రస్తుతానికి జాబితా సవరణపై స్టే విధించబోమని తేల్చేసింది కూడా. ఓటర్ల జాబితాలో లోపాలని సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్. ఇన్నేళ్లలో మన దేశం నుంచి విదేశాలకు వలస వెళ్లిన వాళ్ళు, మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. అటువంటప్పుడు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులతో ఏరువేత షురూ చేయాల్సిన అవసరం ఉంది కదా అంటోంది ఎన్నికల సంఘం. మేము SIR ద్వారా సేకరించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును మీ ముందు పెడతాం, మీరు ఒప్పుకున్న తర్వాతనే తుది జాబితాను ఖరారు చేస్తామని సుప్రీంకోర్టుకు మాటిచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. కానీ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విపక్ష ఇండి కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 8 కోట్ల మంది ఓటర్ల శీలాన్ని 25 రోజుల్లోనే ఎలా పరీక్షిస్తారు? దీని వెనుక పెద్ద కుట్రే ఉందని సందేహిస్తోంది RJD. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రగడ కర్ణాటకను కూడా ఆక్యుపై చేసింది. ఇంతకంటే నాన్ సెన్స్ ఇంకోటి లేదు. గతంలో కర్ణాటక ఎన్నికల్లో కూడా సవరణ పేరుతో వేలాది నకిలీ ఓట్లను చేర్చారు అంటూ ఎలక్షన్ కమిషన్ ను నిందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై వస్తున్న విమర్శలకు ఎమోషనల్ గా స్పందించింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా నకిలీ ఓటర్లకు లైన్ క్లియర్ చేయమంటారా అంటూ ఎదురు ప్రశ్నించింది. మరణించిన ఓటర్లు, శాశ్వతంగా వలస వచ్చిన ఓటర్లు, 2 చోట్ల ఓటు నమోదు చేసుకున్న వారు, నకిలీ ఓటర్లు, విదేశీ ఓటర్లు, వీళ్ళంతా రాజ్యాంగానికి విరుద్ధంగా ఓటు హక్కును లాక్కున్నారు. వీళ్ళందరినీ లిస్టు నుంచి ఊడబీకాలా వద్దా? ఎన్నికల కమిషన్ పారదర్శకంగా తయారు చేస్తోన్న నిజమైన ఓటర్ల జాబితా న్యాయమైన ఎన్నికలకు పునాదులేస్తుంది. దేశ పౌరులంతా రాజకీయ ఉద్దేశాల్ని పక్కకు పెట్టి లోతుగా ఆలోచించాలి అని సిన్సియర్ గా అప్పీల్ చేసుకుంది ఈసీ.